ప్రభు మహాకృపను బట్టి మనం గత కొన్ని దినాలుగా నెహెమ్యా గ్రంథం నుంచి వర్తమానం పొందుకుంటున్నాం. ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలో మరి నీటి గుమ్మం దగ్గర వారు నిలబడి దేవుని వాక్యాన్ని చదివినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నెహెమ్యా ప్రాకారమును కట్టాడు, గుమ్మములను నిలబెట్టాడు. దాని యొక్క ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ప్రాకారం కట్టి ఎప్పుడైతే తలుపులు నిలిపి నెహెమ్యా పని జరిగించాడో, సంపూర్ణం చేశారో, ఇప్పుడు దాని ఫలితంగా నీటి గుమ్మం ఎదుకునున్న మైదానంలో ధర్మశాస్త్ర గ్రంథము చదివినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర గ్రంథము చదవటం వల్ల జరిగే మేలు ఏంటంటే, మరి మొదటిసారి ధర్మశాస్త్రం గ్రంథం చదివినప్పుడు, అంటే యోషియా దినాలలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికినప్పుడు వారు ఆచరించిన పండుగ పేరు చెప్పండి. ఎవరైనా చెప్తున్నారా? వస్తండి అన్నా, ఎందుకోస్తానే పెంతుకొస్తు కాదన్న, పస్కా పండుగ పస్కా పండుగ. రైట్. ఇప్పుడు వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం చదవటం వల్ల ఆచరించిన పండుగ ఏంటి? పర్ణశాలల పండుగ కదండి. పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ. చూడండి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటం వల్ల యోషియా దినాల్లో మరి పస్కా పండుగ ఆచరించారు. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివింది ఎవరు అంటే ఎజ్రా. సో ఎజ్రా గురించిన వివరాల్లోకి మనం వెళ్తే, ఎజ్రా గ్రంథంలో ఎజ్రాను గురించిన వివరాల్లో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. తర్వాత ఏముంది? ఇతడు షెరాయా కుమారుడై ఉండెను. షెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు అనే మాట చూస్తున్నా. ఈ హిల్కియాకే ఆ ధర్మశాస్త్రము దొరికింది యోషియా దినాల్లో. హిల్కియా అంటే అర్థమేమి? హిల్కియా ఇదేంటి ఎవరు చెప్పట్లా? హిల్కియా అంటే అర్థం భాగమా? గాడ్ ఈజ్ మై యెహోవాయే నా భాగం. యెహోవా ఈజ్ మై పోర్షన్. మై పోర్షన్ ఈజ్ జెహోవా అనే అర్థం అన్నమాట. సో చూడండి, హిల్కియాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. సో ఎజ్రా ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఈ రోజు నెహెమ్యా గ్రంథంలో మనం చదివినట్లుగా చదువుతున్నారు. మరి ఎజ్రా ఈ గ్రంథం చదువుతున్నప్పుడు మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ప్రాకారం నిర్మించబడుతుందో, ఎప్పుడైతే గుమ్మములు నిలబెట్టబడతాయో, అప్పుడు గ్రంథం చదవటం అనేది తిరిగి రీస్టోర్ అవుతుంది. అబద్ధ బోధలు లోపలికి రాకుండా ప్రాకారం కట్టబడాలి. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఆత్మ కూడా మనం వివేచించగలగాలి. సంఘాలలోనికి దుర్బోధలు రాకుండా మనం ఆపగలగాలి. యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, మనం చూస్తాం మార్కు సువార్తలో, ఆయన దేవాలయం గుండా ఏ పాత్రను రానిదనే మాట చూస్తాం. సో ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయంలో శిష్యులు చెప్పినట్లుగా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి భక్షించున్నది అని కీర్తనల గ్రంథంలో రాసిన మాట మనం చూస్తాం. అందుచేత ప్రాకారం ఎప్పుడైతే కట్టబడిందో, రెండవదిగా గుమ్మములు నిలబెట్టబడ్డాయి. గుమ్మములు అనే దగ్గర మనం ధ్యానం చేసిన సంగతి ఏమంటే, మహిమగల రాజు కొరకు కనిపెట్టడం. 24వ కీర్తన.
యేసుక్రీస్తు యొక్క రాకను త్వరపెట్టడం, అపేక్షించడం. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో నుంచి మనం ధ్యానం చేసి కిరీటం కొరకు కనిపెట్టడం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను అపేక్షిస్తున్నారో తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8లో చెప్పినట్లుగా వారు కిరీటం కొరకు కనిపెడుతున్నారు. మరి ఇట్టి అనుభవాలు మనలో ఉంటే అబద్ధ బోధనను మనము లోనికి రాకుండా కాపాడుతూ యేసుక్రీస్తు రాకను అపేక్షిస్తున్నట్లయితే గ్రంథం చదివే మనసు మనకు దొరుకుతుంది. గ్రంథం చదివితే తప్ప మన భాగం గ్రంథంలో మనకు దొరకదు. మన భాగం మనకు గ్రంథంలో దొరకకపోతే మన బాధ్యత కూడా మనకు తెలియదండి. ఎజ్రా తన పని చేస్తున్నాడు, నెహెమియా తన పని చేస్తున్నాడు, జెరుబ్బాబెలు తన పని చేస్తున్నాడు, అలాగే యెహోషువ యాజకుడుగా ఉన్నాడు. తర్వాత ప్రవక్తలైన హగ్గై, జకరియా ప్రవచిస్తున్నారు. శత్రువులు తమ పని తాము చేస్తున్నారు. కాబట్టి మన పని ఏంటో మనకు తెలియాలంటే మన భాగం మనకు దొరకాలి. దాని కొరకు మనకు గ్రంథం చదివే మనసు కలగాలి. గ్రంథం చదవాలంటే సంఘాన్ని మరి దుర్బోధలు ప్రవేశించకుండా ప్రాకారం కట్టాల్సిన బాధ్యత మనకు ప్రభు ఇచ్చాడు. కాబట్టి నేటి నెహీలు ప్రాకారాలు కడుతున్నారు, గుమ్మాలు నిలబెడుతున్నారు. అలాగే ఎజ్రా లాంటి దేవుని వాక్యంలో ప్రవీణత గల శాస్త్రులు వాక్యాన్ని పరిశోధిస్తూ వాక్యాన్ని పరిశీలిస్తూ వారు చదివి వినిపిస్తూ మనం చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మనం చదువు గ్రంథంలో ఈ ఉదయకాలం వీరు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 2వ రోజు అంటే ఒక రోజు చదివారు, 2వ దినం మరి వారు మరలా కూడి వచ్చినప్పుడు వారు పర్ణశాల పండుగ గురించిన వివరాలు కనుగొన్నారు. సో వారు పర్ణశాల పండుగ ఆచరించారు కదండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు దినాల్లో గ్రంథము చదువుతుంటుండగా లేదా పర్ణశాలల పండుగ ఆచరిస్తుంటుండగా ప్రభు పరిచయం చేసిన మరొక పండుగ ఏంటి? పెంతెకొస్తు పండుగ. రైట్ ఆన్సర్. సో చూడండి, 3 విషయాలు మనం చూసి యోషియా దినములు, అలాగే ఎజ్రా దినములు లేదా ఎజ్రా నెహెమియా దినములు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పెంతెకొస్తు పండుగను ఆయన తెలియపరిచారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 39వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువారు ఎవరో వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని వాగ్దానపు ఆత్మ గురించి తెలియపరిచారు. వాగ్దానం చేయబడిన ఆత్మ గురించిన వివరాలు వింటుందా? వాగ్దానం చేయబడిన ఆత్మ ఎవరి కొరకు? అన్ని జనుల కొరకు. నిజంల కొరకు. అన్యజనుల కొరకు. పర్ణశాలల పండుగ అంటే మనకు ఇశ్రాయేలీలు గుర్తొస్తారు, కానీ పెంతెకొస్తు పండుగ అంటే మనకు అన్యజనులు గుర్తొస్తారు. కారణం ఏంటంటే అన్యజనుల ప్రవేశం అనేది పరిశుద్ధాత్మ వలన మరి జరిగినట్లుగా మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ వివరాలు మనం క్లియర్ గా చూస్తాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు మరి శాపమై ధర్మశాస్త్రం రాణు మీద వేలాడి ధర్మశాస్త్రముకి శాపం నుంచి విమోచించాడు. అందుచేత పెంతెకొస్తు పండుగ అనేది అన్యజనులకు సంబంధించిన పండుగగా ఉంది. పర్ణశాలల పండుగ అనేది మరి ఇశ్రాయేలుకు సంబంధించిన పండుగ ఉంది. ఈ 2 పండుగలు లేదు ముందు వస్తుంది? పెంతెకొస్తు పండుగ ముందు వస్తుందా? పర్ణశాలల పండుగ ముందు వస్తుందా? పెంతెకొస్తు పండుగ. వస్తాయి. పెంతెకొస్తు పండుగే. మొదటి 4, ఆ తర్వాత మిగిలిన 3 అన్నమాట. మధ్యలో గ్యాప్ ఉంటుంది. మొదటి 4 పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, అల్లాడించి పన, పెంతెకొస్తు పండుగ. ఆ తర్వాత 4 నెలల తర్వాత బూరల పండుగ,
ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఆ తర్వాత పర్ణశాలల పండుగ. అందుచేత వీటి క్రమాన్ని మనం ఆలోచిస్తే కూడా మన కంప్లీట్ గా దేవుని సంకల్పం అర్థమవుతుంది. సో పస్కా పండుగలో క్రీస్తు మరణం ఉంది. పులేని రొట్టెల పండుగలో క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు సమాధి, అలాగే అల్లాడించి పనిలో క్రీస్తు పునరుద్ధానం. ఆ తర్వాత పెంతెకొస్తు పండుగలో క్రీస్తు ప్రభు ద్వారా పంపించబడిన వాగ్దానపు ఆత్మ. బోరుల పండుగలో ఇశ్రాయేలుకు 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రకటించబడే సువార్త. అలాగే ప్రాయశ్చిత్తార్థ పండుగలో వారందరూ యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం. ఆ తర్వాత 1000 ఏండ్ల రాజ్యంలో మనం పర్ణశాలల పండుగ అనే మాటను మనం చూస్తాం. సో ఈ క్రమాన్ని గమనించండి. ఈ క్రమంలో పెంతెకొస్తు పండుగ ద్వారా ఏర్పడిన సంఘం పర్ణశాలల పండుగకు మూలంగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఈ విషయాలు చూస్తున్నాం. రాత్రి వర్తమానం ప్రకారం సంఘము అనే నిర్మాణం లేదా సంఘం అనే వ్యవస్థను మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఖచ్చితంగా సేవకుడు అనే దేవుని ఏర్పాటు మనకు అర్థమైంది. సో ఈ అధ్యాయంలో మనం లేవీయుల పరిచర్య లేదా లేవీయుల యొక్క పనిని దేవుడు ఎంత స్పెషల్ గా రాశాడో ఒకసారి చదువుదాం రండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనేది. రైట్. ఈ అధ్యాయంలో లేవీయులు తమ పని ఏందో లేకపోతే లేవీయుల యొక్క ప్రత్యేకత ఏంటో మనం చూస్తున్నాం. జనులందరినీ ఓదార్చేది లేవీలే. ఈ అధ్యాయంలో నెహెమ్యా, ఎజ్రా కూడా ఏమన్నారు? 9వ వచనంలో దుఃఖపడవద్దు అని చెప్పారు. ఎజ్రా ఉన్నాడు ఇందులో, నెహెమ్యా ఉన్నాడు. కానీ మనం చూస్తున్నాము లేవీయులు ఓదార్చారు అనే మాట చూస్తున్నాం కదా. సో ఇప్పుడు దేవుని సేవకుడు పని ఏంటి? ఆదరించుట. దేవుని సేవకుడు ఆదరించుట. ఇప్పుడు చూడండి, ఆదరించటానికి, దుఃఖం మాన్పటానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? కొలసి పత్రిక 2:2 దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలియపరచాలి కదా. ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా ఏ గోత్రికుడు అండి? లేవి గోత్రికుడు. లేవి గోత్రికుడే. మీరు చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనంలో లేవీయుడగు యోసేపుకు వారు హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టారు. సో కాబట్టి లేవీయులు ఏం చేయాలి అంటే ఆదరించాలి. దుఃఖపడకుండా ప్రజలను మరి కాపాడాలి. కారణం ఏంటంటే ఇక్కడ వారు పడుతున్న దుఃఖం దగ్గర ఏమన్నాడంటే, మీరు దుఃఖపడకూడదు, ఎందుకంటే ఇది ప్రభువుకు ప్రతిష్ఠితమైన దినం అన్నాడు. కాబట్టి ప్రతిష్ఠితమైన దినమున దుఃఖపడకూడదు. వాస్తవంగా ఈ దినం పేరేంటి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని ఎవరు చెప్తున్నారు? ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని బైబిల్లో ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్పారు. పౌలు గారు చెప్పారా? ఒకసారి మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1 చదవండి. కాగా మేము ఆయన తోడి పని వారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మేము వేడుకొచ్చున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. రైట్, చెప్పండి. ఈ వచనం ప్రకారం ఇది రక్షణ దినం, అనుకూల సమయం అని ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. పరిశుద్ధాత్ముడు.
ఇది ఆన్సర్ చెప్పేశారు మీరు. వచనం చదవకముందే మీరే చెప్పేశారు ఆన్సర్. ఇంకా చెప్పండి ఎవరైనా. ఆయన తోడి పనివారు. అదండి. సో లేవీయులు అంటే పనివారు, పరిచారకులు. సో క్రొత్త నిబంధనలో లేవీయులందరూ ఏం చెప్తున్నారంటే, క్రొత్త నిబంధన పరిచారకులందరూ ఇది రక్షణ దినము అని చెప్తున్నారు. సో పాత నిబంధనలో లేవీయులందరూ ఏమంటున్నారు, ఇది ప్రతిష్ఠితమైన దినము, దుఃఖపడకండి అని చెప్తున్నారు. అందుచేత ఈ రక్షణ దినంలో చాలా మంది ఏడుస్తున్న వారుగా మనం చూస్తున్నాం. వీరు ఏడవటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో ఆ స్త్రీ అంటుంది, మరియా అంటుంది ఏమనంటే, నా ప్రభువు లేడు అంటుంది. అలాగూ యోహాను సువార్త అంతట్లో కూడా మరి లేదు అనే మాటను బట్టే దుఃఖం ఉంది. ద్రాక్షారసము లేదు అనే మాట చూస్తాం. నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు అంటే అతనికి ఆరోగ్యం లేదు. అలాగే ఈ కోనేటిలో నన్ను దించుటకు నాకు ఎవడనూ లేడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో భోజనము లేదు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని చూపు లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మా తమ్ముడు లేడు. యోహాను సువార్తలో మనం చూస్తున్నాము ఆఖరి అధ్యాయం 21లో రాత్రంతా వలలు వేశారు గాని చేపలు లేవు. సో లేదు అనే మాటే మన దుఃఖానికి కారణంగా ఉంది. కానీ యోహాను సువార్త అంతట్లో కూడా ఉన్న అద్భుతమైన సందేశం ఏంటంటే, నేను ఉన్నాను అనే సందేశం. నేను ఉన్నాను. ఎలాగుంది ఈ మాట అంటే, మీరు యోహాను సువార్త చదవండి. ప్రభు ఇలా చెప్పారు అన్నమాట, నేనే ఆయనను, మీరెవరిని వెతుకుచున్నారు అన్నాడు కదండి. యోహాను సువార్తలో ఏమన్నాడు, మీరెవరిని వెతుకుచున్నారు, నేనే ఆయనను అన్నాడు. నేనే ఆయనను అనే మాట ఇంగ్లీష్ లో ఏముంటుందంటే, ఐఆమ్ దట్ ఐఆమ్, అంటే నేను ఉన్నవాడను అని అర్థం. నిర్గమ 3:14. కాబట్టి మనం దుఃఖపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయన ఉన్నాడు. మన ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోలేదు, మన ప్రభువుని ఎవరు ఎక్కడ ఉంచలేదు కదా. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఎక్కడో ఉంచారు. ఆయనను నేను పోతానని మరీ యేసు ప్రభు ఏం చెప్పారు, చెప్తారా? నా ప్రభువు లేడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు, నాకు చెప్తే ఆయన మోసుకొని పోతానన్న మరీ యేసు ప్రభు ఏం చెప్పారు? సజీవుడైన వాడిని మృతులు ఎందుకు ఆ ప్రభు వెతుకుచున్నారు? ఎక్కడుంటాడో ఎక్కడుంటాడో క్లియర్ గా చెప్పాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం వచనం చదవండి. వచనం 17 చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17 వచనం. పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ యేసు లార్డ్ ఈస్ హియర్ అన్నమాట. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. సో ఇదేంటిది, యేసుక్రీస్తు ప్రభు యొక్క పర్మనెంట్ అడ్రస్. ఇంకా చెప్పాలంటే ప్రభువు ఎక్కడ ఉంటాడో అనే అడ్రస్ అన్నమాట. కాబట్టి ప్రభు ఎక్కడ ఉంటాడో అడ్రస్ మనకు తెలుసు. ఎక్కడున్నాడు ప్రభు? స్టెఫన్ ఏం చెప్పాడు? స్టెఫన్ ఏం చెప్పాడంటే, దేవుని దేవుని కుడిపార్శ్వం. మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం నన్ను నిలిచి ఉండుటను చూచుచున్నాను అని చెప్పాడు కదా. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫన్ ఏం చెప్పాడు? దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుటను చూచుచున్నాను అని చెప్పాడు. అపోస్తల కార్యాలు 55లో మనం చూస్తాం. కాబట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ప్రభువు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన ఉత్తరవాది, మన జీవం, మన సర్వం, మన శిరస్సు, మన పురుషుడు, మన మనుషుడు, మన స్వాస్థ్యం. ఇంకా చెప్పాలంటే ఆయనే ఈ లోకంలో మనమే ఆయన. ఆయన ఉన్నాడు కాబట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. కాబట్టి లేవీయులు ఇంత ఉన్నతమైన పరిచర్య కలిగి ఉన్నారు. ఎవరిని ఏడవనివ్వకూడదు అన్నమాట, ఎవరిని దుఃఖపడనీయకూడదు. ఆదరణకరమైన సందేశం లేవీయులకు దేవుడిచ్చాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31లో చదువుతాం మనం. ఆదరణ దగ్గరే క్షేమాభివృద్ధి ఉంటుంది. చాలాసార్లు నేను ఈ మాట చెప్తా ఉంటాను. ఆదరణ ఎక్కడుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 8:1 ఏమన్నాడు? మీరు బ్రతికి అభివృద్ధి పొందండి అని చెప్పాడు.
కాబట్టి ఆదరించబడే వాళ్ళే బ్రతుకుతారు. ఈరోజు దుఃఖపడే వాళ్ళు అందరూ చనిపోతారు. ఎందుకంటే దుఃఖాన్ని ఏమన్నాడు చెప్పండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దుఃఖాన్ని ఏమన్నాడంటే శరీర సంబంధమైన దుఃఖము మరణము అని చెప్పాడు. అర్థమైందండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చదువుకోండి. 7:10లో ఏం చెప్పాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము దుఃఖాన్ని పుట్టించదు అన్నాడు. మనం ఏడవటము మంచిది కాదు. ఏడవకండి. ఆయన మనకున్నాడు. ఆయనలోనే మనకు సమస్తం ఉంది. నీవెవరమని మోషే అడిగితే ఆయన ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయి చాలా కాలం అయినా కూడా దేవుడు వారి పిల్లలను మరవలేదు. వారితో చేసిన వాగ్దానాన్ని ఆయన మరవలేదు. ఇప్పుడు మనం అదే వాగ్దానంలో ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనలోనే మనం ఉన్నాం. మన విషయంలో దేవుడు వాగ్దానాన్ని మరవలేదు. చాలా సార్లు మనం వింటున్నట్లుగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22లో యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల కలిగిన వాగ్దానం విశ్వసించి వారికి అనుగ్రహించబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించెను అనే మాట చూస్తాం. అంటే అన్యజనుల గురించి దేవుడు అబ్రహాంతో చెప్పిన వాగ్దానం అన్యజనులకి ఇచ్చాడు తప్ప ఇశ్రాయేలీలందరినీ బంధించాడు. అంత నమ్మదగిన దేవుడు మనకున్నాడు. ఎవరికి ఏది చెందాలో అది ఆయన వారికి చెందిస్తాడు. అన్యాయం దేవుడు చేయడు. దేవుడు ఎవరికి రావాల్సిన దాన్ని వారికి ఇస్తాడు అని మనం నమ్మగలగాల. నిజంగా ఇంత కాంపిటీషన్ లో ఇశ్రాయేలీలే దేవోక్తులు కలిగి ఉన్నారు, ప్రవక్తలను కలిగి ఉన్నారు, నిబంధనలు కలిగి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా నిరీక్షణ లేని వారం, పరజనులం, వాగ్దాన నిబంధన లేని వారం, సున్నతి లేని వారం అని పిలువబడుతున్న వారం, శాపగ్రస్తమైన జనంగా ఎంచబడిన వారం, వెదకని వారం, విచారింపని వారం. కానీ ప్రభు మనల్ని అబ్రహాములోనే మొట్టమొదట చెప్పాడు. ఆ దినం వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలును బంధించి ఆ వాగ్దానంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఇంత నమ్మదగిన దేవుడు మనకు ఉండగా మనం ఏడవకూడదు, దుఃఖపడవద్దు అనేది లేవీయుల పరిచర్య. అందుచేత మరి లేవీయులు వాస్తవంగా శవాన్ని ముట్టకూడదు, ఇవన్నీ వారికి ఎందుకు చెప్పాడంటే వారు దుఃఖపడకూడదు. ఎందుకంటే మన ప్రభు ఏమన్నాడు యోహాను 14:19లో? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురా అన్నాడు కదండి. లేవీలే ఏడిస్తే లేవీలు ఎవరిని ఓదారుస్తారు? సేవకులే ఏడిస్తే సేవకులు ఎవరిని ఓదారుస్తారు? సేవకులే చింతిస్తే సేవకులు ఎవరిని ఆదరిస్తారు? అందుచేత విశ్వాసులమైన మనము లేవీల యొక్క ప్రత్యేకత మనం చూస్తున్నాం. వారిని ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వారు దుఃఖపడవద్దు అని చెప్తున్నారు. ఇంకేం చెప్పారు? మీరు యెహోవా యందు ఆనందించడం వలన బలం పొందుతారు కదండి. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. రైట్. ఎప్పుడైతే మనం కృంగిపోతామో, ఏడుస్తామో వాక్యం చెప్తుంది శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు అవుతావు. కానీ ప్రభువునందు ఆనందిస్తే అసలు మనం ఎలా ఆనందించగలం అని అనుకుంటున్నారు కదా. ప్రభువు ఉన్నాడు, ఆయనలో సమస్తం ఉంది అని నమ్మితే చాలు ఆనందించగలం. పేతురు మొదటి పత్రిక 1:15 ఏమన్నాడు? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడువాడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరమందు భద్రం చేయబడి ఉన్నది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు అన్నాడు. ఒకటి, మనకు స్వాస్థ్యం ఉంది, అది భద్రంగా ఉంది, దానికి సంచకరువు కూడా మనలో ఉన్నాడు. ఎఫెసీ 1:14. నిజంగా ప్రభు మనకి స్వాస్థ్యం ఉందని చెప్పి లేఖనాలు ఇవ్వకపోతే, వాగ్దానాలు ఇవ్వకపోతే, ఆ సమయానికి దేవుడు ఆ గ్రంథాన్ని విప్పకపోతే అప్పుడు మనం ఏడవాలి తప్ప, స్వాస్థ్యం ఉందన్నవాడు నమ్మకంగా ఆ లేఖనాలు ఇస్తూ, ఆ వాగ్దానాలు ఇస్తూ మన జీవితాల్లో స్వాస్థ్యాన్ని విడుదల చేసి సంచకరువును ఉంచినప్పుడు మనం మిక్కిలి ఆనందించాలి. ఎందుకంటే ఆనందిస్తే మీరు బలమొందుదురు అన్నాడు. బలం పొందితే దానియేలు గ్రంథం గొప్ప కార్యాలు 11:32 గొప్ప గొప్ప కార్యాలు కార్యాలు చేస్తాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇశ్రాయేలీలు ఎందుకు వచ్చారు ఇక్కడ? చెరలో నుండి దేవుని పని చేయడానికి వచ్చారు. కానీ
వారు ఏడుస్తా ఉంటే వారు పని చేయలేరు. కాబట్టి ఈ రోజు మనం దేవుని పని కొరకు పిలువబడ్డాం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే రిఫార్మేషన్ లోనికి, రెస్టోరేషన్ లోనికి ప్రభు మనల్ని ఎందుకు తెచ్చాడంటే ఆయన సంఘమును నిర్మించడానికి తెచ్చాడు. వచ్చిన పని మర్చిపోయి మనం ఏడుస్తా కూర్చుంటే మన ద్వారా పని జరగకుండా ఉండాలని సాతాను ఉద్దేశం. అందుకని ఏమన్నాడు, ప్రతి భారమును విడిచిపెట్టేసేయండి, ఏడవద్దని చెప్పాడు. హెబ్రీ 12:1 మీ అందరితో కూడా చెప్తున్నాను. ప్రతి భారాన్ని విడిచిపెట్టండి, ఎందుకంటే మన భారములను ప్రభు భరించాడు. నిర్గమాకాండం 6వ అధ్యాయంలో ఐగుప్తీయులు మోయించి బరువుల క్రింద నుండి ఆయన బయటికి తీసుకొచ్చాడు అనే మాట చూస్తున్నాం కదా. దుఃఖ వస్త్రము, ఎలాంటి వస్త్రము? దుఃఖ వస్త్రం. దుఃఖ వస్త్రం అనేది భారమైన వస్త్రం అన్నమాట. అందుకనే చూడండి యెషయా గ్రంథం 61:3 ఏమన్నాడు చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఉల్లాస వస్త్రం అని చెప్పాడు. ఈ అధ్యాయంలో భారభరితమైన ఆత్మ వద్దని చెప్తున్నాడు. ఆ మాట పట్టుకోండి మీరు. దుఃఖపడకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఇందాక చదివినట్లుగా ఇది రక్షణ దినం. ఆ మాట ఇక్కడ కూడా ఉంది చూడండి, 2వ వచనం. హితవత్సరము ప్రకటించుట అనే మాట ఉంది. హితవత్సరం ప్రకటించేది ఏమిటి? 1వ వచనం, అభిషేకం. కాబట్టి అభిషేకం హితవత్సరాన్ని ప్రకటిస్తుంది, దుఃఖపడవద్దని చెప్తుంది. సార్దీస్ సంఘంతో ప్రభు ఏమన్నాడు? వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు, వారు నాతో కలిసి సంచరిస్తారని చెప్పాడు. అదండి భారం. ఓడను తేలిక చేసుకోమంటే మనం ఇంకా ఓడను బరువు చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఓడ తేలిక అవుతేనే మనం ప్రభుతో కలిసి సంచరించగలుగుతాం, ఎగరగలుగుతాం. కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా 4వ వచనంలో వస్త్రములను అపవిత్రపరచుకోవద్దు. ఈ ఉదయకాలం వాక్యం ప్రకారం వస్త్రాలు ఎలా అపవిత్రం అవుతున్నాయి? దుఃఖపడడం వల్ల. వెరీ గుడ్, దుఃఖపడటం వల్ల. సో దుఃఖపడటం వల్ల వస్త్రాలు అపవిత్రం అవుతున్నాయి కదా. హగ్గై గ్రంథంలో వస్త్రం ఎలాగ అపవిత్రం అవుతుంది? అపవిత్రమైన దాన్ని ముట్టడం వల్ల. వెరీ గుడ్. ప్రతిష్ఠితమైన మాంసమును వస్త్రపు చెంగును కట్టుకొని అపవిత్రమైన దాన్ని ముట్టడం వల్ల. 2, 3 జకర్యా గ్రంథంలో వస్త్రములు ఎందుకు మలినమవుతున్నాయంటే యాజకుడు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. మలాకి గ్రంథంలో వస్త్రములు ఎందుకు అపవిత్రం అవుతున్నాయి? బలాత్కారంతో నింపుకొనుట ద్వారా, లేదా అపవిత్రమైన ప్రవర్తన వల్ల అనే మాట చూస్తున్నాం. కాబట్టి అపవిత్రమైన వస్త్రాలు ఉంటే దేవుని పని ఏమైంది? ఆగిపోయింది. పత్రికల వస్త్రముల పనిని ఆపేది, పత్రికలు కాదు. ఫిర్యాదులు అనేవి మనుషులు చేసినా పని ఆగట్లేదు. సాతాను ఫిర్యాదు అయితే మాత్రం పని ఆగిపోతుంది. కానీ సాతాను ఫిర్యాదు కారణం మన వస్త్రములను తెలుపుగా చేసుకోకపోవటమే. కాబట్టి దుఃఖము ద్వారా మీ వస్త్రాలు పాడు చేసుకోవద్దని ప్రభు పేట తెలియచేస్తున్నాను. మన జీవితాల్లో ఇది ప్రతిష్ఠితమైన దినం, ఇది ఏర్పాటు చేయబడిన దినం, ఇది విమోచించబడిన కాలం, ఇది రక్షణ దినం. ఈ దినంలో మనం చేయాల్సిన పని ఏంటంటే యెహోవా యందు ఆనందించాలి, బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి. లేవీయుల యొక్క పని ఏంటంటే వారు ఆదరిస్తున్నారు, మరి నిర్మిస్తున్నారు. క్షేమాభివృద్ధి అంటే ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 4:29లో నిర్మించుట అనే మాట ఉందండి. క్షేమాభివృద్ధి అనేది రాతి మీద రాయి నిర్మించుట అనే మాట ఉంది. కాబట్టి దేవుని మందిరం నిర్మించబడాలంటే, దేవుని ప్రజ దుఃఖపడకూడదంటే వారి కొరకే ఆదరణకరమైన సందేశం లేవీలు అందించాలి. దేవుని మర్మమైన క్రీస్తును వారు బయలుపరచాలి. దీని కొరకు ప్రభు అభిషేకాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
షార్ట్ మెసేజ్ ఈ రోజుకి. మరి లేవి కాండంలో ఏమని చూడండి, లేదా సంఖ్యాకాండం 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షములకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని గలది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నకిషీ పని గలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. చూడండి, ఇక్కడ దీపములను వెలిగించినప్పుడు అన్నాడు. కాబట్టి లేవీయులు లేదా దేవుని పని చేసేవారు, యాజకుడు, ఆయన పని ఏంటంటే దీపాలు వెలిగించాలి కదండి. దీపములను నీవు వెలిగించినప్పుడు అన్నాడంటే ఖచ్చితంగా ప్రభువు ఏమిస్తాడు? దీపమునకు కావలసిన తైలం ఇస్తాడనమాట. ఇదే మనం హైదరాబాద్ వర్తమానంలో పొందుకున్నాం. కాబట్టి ఆ 7 దీపములు ప్రజ్వలించుచున్న దీపాలు, ప్రకటన 4:5. అవి ప్రజ్వలించాలంటే కావలసినంత అభిషేకాన్ని ప్రభు ఇస్తాడు. అంటే అభిషేకం మనం ఎప్పుడైతే వినియోగిస్తామో, విడుదల ప్రకటిస్తామో, హితవత్సరం ప్రకటిస్తామో, మనం సమయాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు దుఃఖముఖులే ఉండటం మానుతారనమాట. ప్రజలు ఆనందించగలుగుతారు. సో 2వ రోజు కూడికలో జరిగిన సంగతి ఏంటంటే, మనం చూస్తున్న వారు పర్ణశాలల పండుగను వారు ఆచరించారు కదండి. పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు ఏం చేశారు? సో దేవుడు మోషే ద్వారా లేవీ కాండంలో పర్ణశాలల పండుగ ఎలా చేయమని చెప్పాడో అలాగూ వారు ఆచరించడానికి పూనుకున్నారన్నమాట. చూడండి, ఇప్పుడు మనం చూస్తాము. వారు ఏం చేశారంటే, ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత కొమ్మలు, గుబురుగల వేరు వేరు చెట్ల కొమ్మలు తెచ్చారన్నమాట. సో వీళ్ళు కొమ్మలు తెచ్చినప్పుడు ఏం చూసుంటారు? ఆ చెట్లు ఎలా ఉన్నాయో చూశారు కదా. ప్రభు ఏ చెట్టును చూడమన్నాడు? ప్రభు ఏ చెట్టును చూడమన్నాడు? అంజూరపు చెట్టును చూడి అన్నాడండి. అది పూత పడుతుంది, అంజూరపు చెట్టును చూడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రాకడను గమనించండి అని చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈ దినముల సూచనలు ఎరగని వారు వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు రాకడ దినాలు వివేచించాలి అనే విషయాన్ని మనం చూస్తాం. దినములను వివేచించాలి, కాలాన్ని వివేచించాలి. అంజూరపు చెట్టును చూడి అన్నాడు. కాబట్టి ఆ దినము సమీపించటం మీరు చూడాలి. హెబ్రీ పత్రిక 10:24. అంచేత ప్రియులారా, వీరు చెట్ల దగ్గరికి వెళ్ళారు. పర్ణశాలల పండుగ ఆచరించాలని చెట్ల దగ్గరికి వెళ్ళారు కదా. యోవేలు గ్రంథంలో ఏం చెప్పాడు? మన పాస్టర్ గారు చెప్తున్నారు వాక్యం. ఇది ఎవరో ప్రసాద్ పాస్టర్ గారు. యోవేలు గ్రంథంలో ఏమన్నాడు? తైల వృక్షములు ఏమన్నాడు? ద్రాక్ష చెట్లు చెడిపోయినాయి, అంజరపు చెట్లు వాడిపోయినాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలదర చెట్లు, తోట చెట్లు అన్ని వాడిపోయినాయి. 12వ వచనం యోవేలు గ్రంథం 1:12. తైల వృక్షములు వాడిపోయినాయి కాబట్టి చెట్లు అన్ని వాడిపోయినాయి. యోవేలు గ్రంథం మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి చెట్లను గమనించండి. సో వాటికి అవి ఎలా ఉన్నాయో గమనించాలన్నమాట. కాబట్టి పర్ణశాలల పండుగ ఆచరించిన వీరు ఆ కొమ్మలు తీసుకొని వచ్చినప్పుడు ఆ చెట్లను గమనించారు. మన జీవితాల్లో ఈ గమనిక చాలా అవసరం. ఎందుకంటే కొమ్మలు అనే దగ్గర బైబిల్లో మనము తీగకు కొమ్మకు వ్యత్యాసం తెలుసుకున్నాం. గుర్తుంది మీకు ఎవరికైనా ఈ వర్తమానం? తీగ మరియు కొమ్మ. ఎవరని చెప్తే స్తోత్రం. రోమాపత్రిక 11వ అధ్యాయం నుంచి యోహాను 15:3. మీ ఇద్దరు చాలా గొప్పవాళ్ళు అండి, రెఫరెన్స్లు చెప్పేస్తున్నారు. తీగలు కొమ్మలు అంటే ఏం కొమ్మలు నేర్చుకున్నామంటే, అలా కొమ్మలు విరిచివేయబడతాయి, తీగలు అంటు కృపా కట్టబడతాయి. నిబంధన, కృపా ఏర్పాటండి. అది కరెక్ట్ చెప్పారు. గలతీ పత్రికలో 5:4 ద్రాక్ష తీగే
అనే అనుభవం ఉంది. వేరవుతున్న ద్రాక్ష తీగె. రోమాపత్రిక 11లో మరి కృపలో నుంచి తొలగిపోతున్న వారు కొమ్మలతో పోల్చబడ్డారు. లేదా అంటుకట్టబడుతున్నారు కొమ్మలు. తీగకు కొమ్మకు తేడా ఏందంటే కృపను గ్రహించక తొలగిపోయిన వారు ధర్మశాస్త్రోపదేశంలో ఉంటారు. కృపను గ్రహించి తొలగిపోయిన వారు నీకోలైతుల సందేశంలో ఉంటారు. కాబట్టి కొమ్మలను గమనించాలి, చెట్టును గమనించాలి, ఫలమును గమనించాలి, కాలాన్ని వివేచించాలి. ఎందుకంటే అలాగ మనం గమనించకపోతే మన జీవితాల్లో గర్వం వస్తుందని చెప్తున్నాడు. రోమాపత్రిక 11 అధ్యాయంలో ఈ వివరాలు చెప్తున్నాడు. గర్వించక భయపడు అంటున్నాడు. అంచేత మనం కూడా ఈ దినాలలో అంజూరపు చెట్టును గమనిస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ద్రాక్షవల్లిని కూడా గమనిస్తూ ఉండాలి. సంఘము కొరకు, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఈ ఉదయకాలం ప్రభు మీకు ఇచ్చిన సందేశంతో మీరందరూ కూడా మీ దినాన్ని ప్రారంభించండి. లేవీయులను నా కొరకు ప్రత్యేకించమన్నాడు. సో లేవీయుల పని ఏంటంటే దుఃఖము మాన్పించుట, ప్రజలను సంతోషపెట్టుట, సంఘమును నిర్మించుట లేదా క్షేమాభివృద్ధి కలిగించుట. ఇట్టి అనుభవాలు ప్రభు మనల్ని ముందు కొనసాగించును గాక. ఇలా జరుగుతుంటుండగా చెట్లను కూడా గమనించాలి. మరి ఎంతకాలం పరిచర్య చేశాను కదా అన్నాడు యేసుప్రభు. ఎంతకాలం పరిచర్య? అంజూరపు చెట్టుని ఎంతకాలం నుంచి చూస్తున్నా అన్నాడు? 3 సంవత్సరాల 3 నుంచి. సంవత్సరాల నుంచి. సో ఆయన పరిచర్య కాలం అది 3 సంవత్సరాలు అంటే పరిచర్య కాలం. సో పరిచర్య చేయటమే కాదు, ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఏదో నేను వాక్యం చెప్పేస్తున్నానని కాదు. ఎంతమంది వాక్యం వింటున్నారు, వాక్యాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారు కదండి. ఈ రోజు మనం చదివిన వాక్యంలో ఏముంది? తెలివిగా వాక్యం వినువారు అని ఉంది. ఉందండి? బాగుగా గ్రహించినట్లు బోధించినట్టు కూడా ఉందండి. ఎస్, రైట్ ఆన్సర్. తర్వాత మనం చూస్తాం తెలివిగా వాక్యం విని వారు అందరికీ, వారు శ్రద్ధగా వినేవారికి వాక్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వారు బాగుగా గ్రహించినట్లు అర్థం కూడా చెప్పారని మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తల కార్యాలు 14:1లో రాయబడింది, విశ్వసించులాగును బోధించాలి. మనం కొంతమంది కళ్ళు మూసుకొని వాక్యం చెప్పే అలవాటు అంటారు. అది మంచి అలవాటు కాదు. కళ్ళు మూసుకొని చెప్తే ఎవరికి చెప్తామండి? కాబట్టి కళ్ళు తెరిచి అందరూ వింటున్నారా లేదా చూసుకుంటూ, గ్రహించుకుంటూ, తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ నువ్వు చదివినది గ్రహిస్తున్నావని ఫిలిప్ మాదిరి అడుగుతూ ఉండాలి. వారు ఎంత ఎత్తు ఎదిగారో మనం గమనించుకుంటూ ఉండాలి. మంచి వ్యవసాయకుడు చేసే పని అది. యోహాను 15:1. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. సో వ్యవసాయకుడు చేసేటట్టుగా మనం పనిచేయాలి. దేవుడి తలంపు మన కొరకే దీవించును గాక. ఓపితో వాక్యమైన మీకు అందరికి వందనాలు. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నెహెమ్యా గారి ద్వారా ప్రాకారాలు నిలవబెట్టి గుమ్మాలు మరి ప్రాకారాలు కట్టి గుమ్మాలు నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత వారు కట్టిన తర్వాత వారు గ్రంథాన్ని చదివి ఇశ్రాయేలు సమాజం అంతటిని కూర్చి గ్రంథం చదివినట్లుగా గ్రంథంలో ఉన్నటువంటి భాగం వారు గ్రహించి దుఃఖిస్తున్నప్పుడు వారు పర్ణశాల పండుగ ఆచరించినట్లుగా చూస్తున్నాం ఈ అధ్యాయంలో. అలాగే దుఃఖిస్తున్నప్పుడు వారిని లేవీయులు ఓదారుస్తున్నట్టుగా కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాము. అలాగే ఈ విషయాన్ని మనకి ప్రభువు నేర్పిస్తూ మరి ఈ రోజున ప్రాకారాలు ఎందుకు కట్టాలి, గుమ్మాలు ఎందుకు నిలవబెట్టాలన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. మరి సంఘంలోకి వస్తున్నటువంటి ఆ ఆత్మలో దేవుని సంబంధమైన కాదో గ్రహించాలి. మరి సంఘంలోకి వస్తున్నటువంటి బోధల విషయంలో మనకి ఆ ప్రాకారాలు కట్టాలనే విషయాన్ని, అలాగే గుమ్మంలో మరి మహిమగల రాజు ప్రవేశించినట్లు మన గుమ్మాలు మరి సిద్ధపరచుకుని మరి కిరీటం కొరకు, మరి ప్రభు రాకడ కొరకు మన అందరూ సిద్ధపరిచినట్టుగా గుమ్మాలు ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే లేవీల యొక్క ప్రాముఖ్యత గురించి, లేవీలు అనగా వారు ఓదార్చేవారని, అనగా సేవకులు, దేవుని సేవకులు వారు సంఘంలో ఉన్నటువంటి వారికి మరి ఆయా పరిస్థితిలో వచ్చినటువంటి వారికి ఆదరణ కలిగించేవారుగా ఉండాలని, ఓదార్చే వర్తమానాలు తెలియజేయాలని, మరి అలాగే ఎప్పుడైతే మనం ఆదరణ కలిగించే వర్తమానాలు చెప్తామో వారికి క్షేమాభివృద్ధి కలుగుతుందని, క్షేమాభివృద్ధి కలిగినప్పుడు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారనే విషయాన్ని కూడా ప్రభు మరి అలాగే ఆ విధంగా వారు నిర్మించబడుతున్నప్పుడు వారి ద్వారా బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఇంకా అనేక విషయాలు ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.
పరిచర్లో ఆ విధాలుగా సహకరిస్తున్న ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జరగబోతున్నటువంటి కూడికల కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు, అలాగే ఈ నెలలో ఉన్నటువంటి మరి పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా జనవరి నెలలో 2025 జనవరిలో 13-17 తారీఖు వరకు జరిగే ఆ యొక్క గ్రేట్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా రావడానికి అందరూ సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేసిన ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడుకు ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు పరిచయలో సహకరించిన ప్రియులందరికీ వందనాలు. ప్రశాంత్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మీ మహాదీప మహిమ నుండి ఉదయకాల సమయంలో మీరు మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన రైట్ టైంలో అతను రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్తో మా ప్రభు ఉంచుతున్నారు. ఏ సమయంలో ఏ వర్తమానం ద్వారా ఆదరించాలో ఆ వర్తమానాన్ని మాకు అందిస్తున్నారు. మా క్షేమాభివృద్ధిని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మేము బలం కలిగి గొప్ప కార్యాలు చేయాలని మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన మేము మర్చిపోలేదు. మీరు మీ వాగ్దాన విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ మేము ప్రతిరోజు ఆ వాగ్దాన సంబంధమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన వర్తమానాన్ని నమ్మకమైన గృహ నిర్వాహకులు లేపుకొని మీరు మాకు అందిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే కాల సమయంలో కూడా తండ్రి, నీటి గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మైదానంలో ధర్మశాస్త్ర గ్రంథము అందరూ బాగుగా గ్రహించినట్లు ఆయన అక్కడ ప్రకటించబడింది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గ్రంథం దొరికితే పండుగ చేసుకున్నారు. గ్రంథంలో బాగా దొరికితే పండుగ చేసుకున్నట్టు మేము చూస్తున్నాం ప్రభువా. నాయన గ్రంథంలో మీరు మాకు బాగా ఏమిస్తే ఆనందము చెప్పాసక్యమైంది ప్రభు. నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతిసారి నాకు నూతన ఉత్సాహాన్ని మీరు మాకు అందిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు లేవీయుల్ని ఏర్పరచుకున్నారు. ఆయన అహాబా నది దగ్గర అయితే లేవీయుడు లేడని గుర్తించాడు ప్రభువా. మరి ఈ దినాల్లో సేవకు నిర్లక్ష్యం చేయకూడదని నాయన వారి ప్రతిష్ట గురించి కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ లేవీయులు జనులందరినీ ఓదార్చేవారిగా, ఆదరించేవారిగా, బలపరిచేవారిగా ఉన్నారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు. ఈ నేడు అనబడే సమయంలో, ఈ మిక్కిలి అనుకూల సమయంలో, ఈ రక్షణ దినంన ఎవరు దుఃఖపడకుండా, ఏడవకుండా నాయన మరి ప్రభు చేసిన వాగ్దానాలు మా జీవితం నెరవేర్చేవాడుగా ఉన్నారని బలపరిచే లేవీయుల్ని, నమ్మకమైన పని వారిని మీరు లేపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యాజకుడు నిర్లక్ష్యం చేయబడుతున్న ఈ దినాల్లో, అపవిత్రమైన దాని వైపు చూస్తున్న యాజకులున్న దినాల్లో ప్రభువా, మరి ఆయన క్రీస్తు సేవకు అప్పగించుకొని తమ వలలు విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని మా ప్రభువా దేవుని ఎదుట యోగ్యునిగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవారిగా, వివరించేవారిగా ఉన్న సేవకులు లేపుకుంటూ నాయన మాకు కావాల్సిన వర్తమానాన్ని నాయన మీరు స్పష్టంగా, తేటగా విను వారందరూ విశ్వసించలాగిన తేటగా బోధించేలా మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి భారాన్ని విడిచిపెట్టి నాయన మేము విశ్రాంతిలో ఉండడానికి నాయన మీ వలన మా స్వాస్థ్యం విషయంలో మేము టెన్షన్ లేకుండా మా స్వాస్థ్యం భద్రంగా ఉందని నమ్మి ఆ స్వాస్థ్యం విషయంలో ఆనందిస్తూ అతని బలం కలిగి మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులు లేపుకుంటున్నారు నాయన, కావలసిన తైలాన్ని, అభిషేకాన్ని వారికి ఇస్తున్నారు. మీకు వందనాలు నాయన. హితవస్త్రం ప్రకటించడానికి, జూబిలీ ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు ప్రభువా. మరి ఈ విధంగా మేము సిద్ధపడుతూ పెళ్లి కుమార్తె వలె అతని వస్త్రం నుంచి అలంకరించబడుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు రమ్ము అని
మరి పిలిచే విధంగా, క్రీస్తు రాకడను అపేక్షించే విధంగా నాయన మరి మీ రాకడలో వాడబారని కిరీటం కొరకు ఎదురు చూసే విధంగా, బహుమానాల కొరకు ఎదురు చూసే విధంగా నైనా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని వాడుకొని అప్పగించిన ఈ సంగతుల్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ నెలంతర్లో జరగబోయే పరిచయం కోసం ప్రార్థన చేస్తున్నాం. సమస్తం క్రమంగా చక్కగా మీరు జరిగించబోతున్నారు, అందుకే మీకు వందనాలు మా ప్రభువా. అలాగే జనవరిలో మీరు మా కొరకు సిద్ధపరిచిన గ్రేట్ సిటీ కాన్ఫరెన్స్ సమావేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆ కూడికల్లో కూడా మా ప్రభు అనేకులు నడిపిస్తున్నారు, మీకు వందనాలు. వారి ప్రయాణాలకు సిద్ధపడుచుండగా మీరే సహాయం చేయండి, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఆ కూడికల్లో మా ప్రభు మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని, మాకు చక్కని వర్తమానాల ద్వారా మమ్మల్ని ఆదరించమని, ఆయన మరింత మా ప్రభు మీ యొక్క రాకడ సమీపిస్తుండగా మరింత మేము కొనసాగడానికి, ఆత్మలు వర్ధిల్లడానికి, అన్ని విషయాలు వర్ధిల్లడానికి మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే ఉదయకాల సమయంలో మీరు నాయన మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు వందనాలు. కూడికి నడిపించిన ప్రియుల్ని బట్టి నాయన, శ్రద్ధగా వర్తమానం విన్న దేవుని సేవకులను బట్టి, సేవకులను బట్టి, ప్రియ సహోదరులు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన మరింతగా మీరు మాతో మాట్లాడి ఆ సంగతులు అప్పగించమని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మేన్ ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగించు. అందరికీ 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 వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలన్నా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలు.